ఓకే. సో జస్ట్ ప్లాన్ ఏంటంటే విల్ సీ ఇంట్రడక్షన్, దెన్ ఎన్విరాన్మెంట్ సెటప్, I mean TypeScript environment setup. We'll create some first file and variable. We'll see what are variable declarations and variable types. Time permit చేస్తే మనం ఫంక్షన్స్ ఇంటర్ఫేసెస్ చూద్దాం. మనం ఏంటంటే కంప్లీట్ టైప్ స్క్రిప్ట్కి వెళ్ళట్లేదు. ఇన్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎస్పీఎఫ్ఎక్స్, అంటే మనకి ఎస్పీఎఫ్ఎక్స్ నిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏమేమి అవసరం అయితే వాటి వరకే నేను అంటే నా ప్రాజెక్ట్స్లో ఎంతవరకు అయితే యూజ్ చేసామో ఆ బేస్ చూసుకొని నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో టైప్ స్క్రిప్ట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే ఫైనల్గా నువ్వు టైప్ స్క్రిప్ట్ క్రియేట్ చేసినా సరే ఇట్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ టు జావా స్క్రిప్ట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ మేనేజింగ్ బై మైక్రోసాఫ్ట్ టిల్ నౌ. ఇంకొకటి ఇప్పుడు స్టిల్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఈ టెక్నాలజీస్ దే ఆర్ హైలీ యూజింగ్ టైప్ స్క్రిప్ట్ అంటే బ్యాక్ ఎండ్లో. సో 3 పాయింట్స్ మనకేంటంటే కంపెనీ వచ్చేసి మైక్రోసాఫ్ట్, సెకండ్ వన్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్, అండ్ థర్డ్ ఇట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్, అండ్ ఫైనల్లీ ఇట్ కన్వర్ట్స్ టు ప్లెయిన్ జావా స్క్రిప్ట్. సో దట్ ఈస్ బేసికల్లీ వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ అంటే మనం ఈ 3 or 4 చెప్తే సరిపోయింది. దెన్ మనకి జావా స్క్రిప్ట్ మనం క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ టు జావా స్క్రిప్ట్, రైట్? దెన్ వై డూ వీ నీడ్ టైప్ స్క్రిప్ట్ అంటే ఈ రిలేషన్షిప్ జావా స్క్రిప్ట్కి ఉంది కదా. దెన్ వై ఎగ్జాక్ట్లీ వీ నీడ్ జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ ఏంటంటే సింటాక్టికల్ ఎర్రర్స్ అనేవి చాలా మనకి ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేకపోతే ఐడి సపోర్ట్ ద్వారా కానీ మనకేంటంటే టైప్ స్క్రిప్ట్లో చాలా గ్రోత్ ఉందన్నమాట, ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా స్క్రిప్ట్ ఐడియా ఉండుంటే, హలో నగులు మీరు వినిపిస్తుందిగా? వినిపిస్తుంది సార్, వింటున్నాను. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ బేసిక్స్ అనమాట. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ అన్నాను, ఇక్కడ అగైన్ మళ్ళీ నేను వేర్ ఎక్స్ అన్నాను, ఇట్ డజంట్ షో ఎర్రర్ టు యూ. సో అదే మనకి ఇక్కడ ఏంటి టైప్ స్క్రిప్ట్లో బ్లాక్ లెవెల్లోనే చెక్ చేసి ఎర్రర్ని ఇక్కడ చూపిస్తాను అన్నమాట. సో దేర్ ఆర్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ ర్యాపిడ్ యూసేజ్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ అండ్ సింటాక్టికల్ ఎర్రర్స్ కెన్ బి షోన్ ఇన్ ద కంపైల్ టైమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎర్రర్ ఎప్పుడు చూపించింది, రన్ టైంలో మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపించింది. బట్ ఇదే ఎర్రర్ని టైప్ స్క్రిప్ట్లో అయితే కంపైల్ టైంలోనే చూపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. మనం ఎన్విరాన్మెంట్ సెటప్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లోనే చేసేయచ్చు. బేసిక్గా వీ నీడ్ విజువల్ స్టూడియో కోడ్. మీరు ఎలాగో ఇన్స్టాల్ చేసి ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ ఈస్ వీ నీడ్ Node.js. Yes. Then సో మీకు Node.js ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసు కాబట్టి మేబీ ఐ విల్ గివ్ యూ లింక్. Node.js డౌన్లోడ్ ప్రీవియస్ వర్షన్ అంటే లేటెస్ట్ వర్షన్స్ మనకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి 8 కానీ 10 కానీ తీసుకొని MSI ఉంది కదా 64-bit, ఇది ఇన్స్టాల్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద లింక్. హియర్ ఈస్ ద లింక్, చాట్లో ఇస్తాను.
అదే నిన్న నోట్ ప్యాడ్ లో పెట్టండి సార్. అది అక్కడ పెడితే తర్వాత డౌన్లోడ్ చేసుకుంటుందని. ఓకే. భరత్ ఏంటి లెఫ్ట్ అయ్యాడా? ఒక నిమిషం తను కాల్ చేస్తా. లేడు బ్రో, సార్ వెళ్ళిపోయాడు. లేదు సార్. ఓకే, మేబీ ట్రై చేసి ఉంటాడు. ఒక నిమిషం నేను ఫోన్ చేసి అదర్వైజ్ వచ్చాను సార్. ఓకే. ఓకే, సో ఇక్కడ ఈ యూఆర్ఎల్కి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసేయండి. 1064 బిట్ ఇన్స్టాల్ చేయండి. సార్ 10 ఇది ఎర్రర్స్ వస్తున్నాయి అనుకుంటా. 8.2 6 ఏదో ఉంది కదా. నాగుల్ మీరు రావట్లేదా? ఓకే. ఇప్పుడేం ప్రాబ్లం లేదు. దెన్ మనం నాగుల్ మీరా, నేను ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఇవి నేను తర్వాత చూపిస్తాను. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి so I'll just create go from here. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలి అని అంటే జస్ట్ యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ npm -g, జస్ట్ గివ్ టైప్ స్క్రిప్ట్ అంతే. ఓకే. ఇక్కడ ఇస్తాను, అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా. టైప్ స్క్రిప్ట్ ఇది ఆటోమేటిక్గా ప్యాకేజ్ మేనేజర్ నుంచి తీసుకుంటుంది. ఓకే, మేబీ ఇట్ టేక్స్ జస్ట్ 3 to 5 minutes అంతే. సో నోడ్ ఇన్స్టాల్ చేయకుండా మనం మళ్ళీ ఇది ఇన్స్టాల్ చేయలేము. సో ఫస్ట్ ఇది చేయండి, దెన్ ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్. దాని తర్వాత మీరు మేబీ యూ కెన్ డూ వన్ థింగ్, చెక్ ద వర్షన్. అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి డూ వన్, జస్ట్ చెక్ టైప్ స్క్రిప్ట్ వర్షన్. టైప్ స్క్రిప్ట్ అంటే TSC అంటే షార్ట్ కట్, అది -v అంటే హలో సార్, మీ వాయిస్ వినపట్లేదు. హలో. డాట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? హలో.
నీకన్నా పెద్దోళ్ళు అన్న వీళ్ళు. నరసింహ ఎక్కడికి వెళ్ళారు? పవర్ పోయింది నరసింహ, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే ఓకే. ఇది నా ల్యాప్టాప్ కొంచెం బ్యాటరీ జీరో అయిపోయింది. నాగుల మేర మళ్ళీ జాయిన్ అవ్వు. ఇప్పుడే వచ్చింది, పవర్ వచ్చింది, జాయిన్ అవ్వు. కరెంట్ పోతుంది ఈ మధ్య బాగా. మా ఊర్లో కొంచెమేలే. ఆ? మా ఊర్లో నిన్న మన పోయింది కానీ ఈ రోజు ఏం బాగాలేదు. ఊరు మొత్తం పోయింది ఇప్పుడు. భరత్ జాయిన్ అవుతావా? కరెంట్ పోయింది ఇందాక. ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తే ఏంటి భరత్? రికార్డ్ పెట్టావుగా? ఓకే. అది రికార్డు సేవ్ అయ్యే ఉందో మరి ఏమైందో తెలియదు. ఛానల్లోకి వెళ్ళి ఉండొచ్చు, చూద్దాంలే. నాగుల మేర మీటింగ్. ఏమైంది? ఓకే సార్ జాయిన్
క్లియర్. రాత్రి మార్నింగ్ టైం పెట్టుకున్నాడు, రేపటి నుంచి కుదిరితే కరెంట్ ఉంటుంది మార్నింగ్ టైం. ఏంటి నరసింహ? మార్నింగ్ టైం కానీ మధ్యాహ్నం కానీ ఆ టైంలో కరెంట్ పోదు కదా. అవును, డిస్కస్ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత. మరి సరే. ఫస్ట్ నుంచి ఆగిపోతుంది ఏంటో ఇయ్యాల. లేకపోతే 6:30 నుంచి 8 కానీ పెట్టుకుని పోతుంది సార్. అవునవును. అంటే 7 కి నాకు ఒక క్లాస్ ఉంది, 7 to 8. మార్నింగ్ నాకేం ప్రాబ్లం లేదు, మనం మాట్లాడదాంలే, కంటిన్యూ చేద్దాం. అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. అందుకే ఓకే ఓకే. సో అంటే బేసిక్ వాట్ ఈస్ షేర్ పాయింట్, మనం ఎన్విరాన్మెంట్ చూసాము. సో వీ క్యాన్ చెక్ ద వర్షన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ బై యూజింగ్ TSC-V. అంటే TSC అంటే టైప్ స్క్రిప్ట్, దాని వర్షన్ ఏంటి అన్నది చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెటప్ ఇలా చేస్తాం టైప్ స్క్రిప్ట్ వరకు. సో హౌ టు క్రియేట్ ఏ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అంటే ఇనీషియల్గా జస్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. జస్ట్ గో టు విజువల్ స్టూడియో, క్లిక్ ఆన్ ఫైల్ అండ్ న్యూ ఫైల్. మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే ఇంతకుముందు మనకి జావా స్క్రిప్ట్లో ఎలా రాసేవాళ్ళం, వేరియబుల్ x = వెల్కమ్ టు ఇండియా అన్నాం అనుకో, sol.log రాసేవాళ్ళం కదా. సో మనకి ఇక్కడ జస్ట్ సేవ్ చేస్తున్నాను. టైప్ స్క్రిప్ట్ తీసుకొని ఫస్ట్ అని పెట్టాను, సేవ్ చేశాను. సో నీకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో ఎక్స్టెన్షన్ వచ్చేసి .ts వస్తుంది. ఇక్కడే చూడవచ్చు ఫస్ట్ .ts. సో TS మీన్స్ టైప్ స్క్రిప్ట్. సో ఇంతకుముందు మనం వేరియబుల్స్ యూజ్ చేసేవాళ్ళం కదా, ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ కూడా యూజ్ చేయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూడు, ఏమైంది, వేరియబుల్ ఎక్స్ ఉంది అండ్ అగైన్ నేను మళ్ళీ ఎక్స్ ఇచ్చాను. ఐఎమ్ డైరెక్ట్లీ డిక్లేరింగ్ ద ఎక్స్ వేరియబుల్. అంటే మన కాన్సెప్ట్ ఒక్కోసారి ఈ మధ్యలో ఒక 2000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది డెవలప్మెంట్లో, మనకి జనరల్గా ఎలాగే వస్తాయి కదా. మేబీ నేను కొన్నిసార్లు ఫేస్ చేశాను ఈ ఇష్యూ. ఆఫ్టర్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత x=test అని ఇస్తా, అంటే నేను అక్కడ ఇచ్చానని నేను మర్చిపోతా. అగైన్ నేను ఇక్కడ x టెస్ట్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏమో టెస్ట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ద లాస్ట్ వేరియబుల్ తీసుకుంటుంది. సో జావా స్క్రిప్ట్ ఏంటంటే ఈ ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయదు, మనకి రన్ అవుతూ ఉంటుంది, వర్క్ అవుతూ ఉంటుంది, బట్ ఎక్కడ అన్నది మనం చూడలేం, ఎందుకంటే లాట్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది ఇన్ బిట్వీన్లో. అదే నేను అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకేంటంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాన్స్టెంట్. ఇవి కూడా పర్పస్ సేమే, కాకపోతే నేను 1 by 1 చెప్తాను. సో ఐ విల్ యూజ్ లెట్ ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్. నేను ఇది కమెంట్ చేస్తున్నాను.
మీకు మధ్యలో ఏమన్నా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేయండి. లెట్ x equal to x equal to అవును, ఇక్కడ ఏమైంది? ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. యూ కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్. అంటే లెట్ అనే వేరియబుల్స్ ఏంటంటే, లెట్ ఏంటంటే బ్లాక్ స్కోప్డ్లో వర్క్ అవుతుంది. అంటే ఇది ఇట్స్ ఏ ఫైల్ అండ్ ఫైనల్లీ ఈ ఫైల్లో నీకు ఇదంతా ఒక బ్లాక్ అనమాట. బట్ ఫంక్షన్లో మళ్ళీ నువ్వు కాల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అది కూడా చూస్తాం మనం ఫంక్షన్స్ వచ్చినప్పుడు. సో నీకు కంపైల్ టైంలోనే సింటాక్టికల్ ఎర్రర్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఎక్స్ ఎర్రర్ రాకపోవచ్చు, బట్ వెన్ ఐఎమ్ డిక్లేరింగ్ ద వేరియబుల్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ గెట్ ఎర్రర్. బట్ ఇక్కడ నేను డిక్లేర్ చేయట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు అసైన్ ద వాల్యూ. ఇప్పుడు ఎర్రర్ పోయిద్ది మళ్ళీ. సో డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ అసైనింగ్ ద వాల్యూ ఈజ్ డిఫరెంట్. సో నువ్వు అసైన్ ఎక్కడైనా చేసుకోవచ్చు వాల్యూస్, ఎందుకంటే నోయింగ్లీ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. అంటే డిక్లరేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్ ఉందా నాగలమల్లి నరసింహ? హలో సార్, ఇప్పుడు లెట్ అనేది ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ లో ఇచ్చేస్తాం సార్. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అనేది వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చేస్తాం సార్. అవును. ఓకే సార్, అర్థమైంది. ఈ లెట్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ ఉన్నాయి, అది మనం చూస్తాం. బట్ బేసిక్ అన్నమాట ఇది. ఎందుకు మనం వేరియబుల్ నుంచి లెట్ కి కన్వర్ట్ అవుతున్నాము అని అంటే దిస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా ఉన్నాయి. సో హైలీ పర్పస్ ఇది అన్నమాట. You can't declare same variable in TypeScript. Within the block. Within the block. Okay. సో దీన్ని ఎలా కంపైల్ చేస్తామంటే మనం వ్యూ టెర్మినల్ కావాలి. టెర్మినల్ లాస్ట్ లో ఉంది సార్, హెల్ప్ పక్కన ఉంది. ఓకే, సో మనం కంపైల్ చేయాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు కంపైల్ ద సేమ్ ఫైల్, అంటే నీకు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంది May 1, 2016, బట్ నాకు ఫోల్డర్లోకి అక్కడే ఉంటేనే రన్ అవుద్ది అనమాట. ఇది మేలో పెట్టాను కదా. ఓకే, ఎక్కడ సేవ్ ఉంది? మే. ఓకే, డి ఫోల్డర్లో వేసారు. ఓకే, సో నేను టెర్మినల్లోకి వెళ్తున్నాను. సో మేలో ఉన్నాను. కంపైల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు జస్ట్ రైట్ టైప్ స్క్రిప్ట్, ఐ మీన్ TSC, టేక్ యువర్ ఫైల్ నేమ్. నా ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్.
extension ts. Okay, TypeScript file name with extension. Just enter, click on enter. నువ్వు ఆటోమేటిక్గా కంపైల్ చేయగానే ఇక్కడ ఏమైంది, ఇట్ ఈస్ క్రియేటెడ్ వన్ మోర్ ఫైల్ ఫస్ట్ డాట్ జేఎస్. అంటే నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, ఇట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫైల్. ఫైనల్గా మనకి ఏం క్రియేట్ అవుద్ది, జేఎస్ ఫైలే క్రియేట్ అయింది. ఇక్కడ చూడు, నేను ఇచ్చిన టైప్ స్క్రిప్ట్ లెట్ ఎక్స్ అశోక్ ఎక్స్ ఈక్వల్ టు ఆనంద్ అన్నాను. ఇక్కడ ఏమైంది, కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో మనం ఇది జేఎస్ ఫైల్ మళ్ళీ రాయము. ఇదేంటంటే టైప్ స్క్రిప్ట్ విల్ టేక్ కేర్. క్లియరా ఈ పార్ట్? సో ఇదేంటంటే ఓన్లీ ఫర్ కంపైలేషన్. ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ నీడ్ నోడ్. సో నేను ఇక్కడ నేను కావాలని వితౌట్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. ఓకే, నా అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఎక్స్ ఆనంద్. ఓకే, నోడ్ ఫస్ట్ అంటే ఫైల్ నేమ్, వితౌట్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను, ఇట్ ఈస్ గివింగ్ అవుట్పుట్. నేను మళ్ళీ కావాలని ఫస్ట్ డాట్ జేఎస్ ఇస్తున్నాను. ఓకే, దీని అవుట్పుట్ ఆనంద్. మళ్ళీ ఇక్కడ టిఎస్ ఇస్తాను. మనం ఏమనుకున్నాం, ఇట్ ఈస్ ఫైనల్లీ ఇట్ రన్స్ ఆన్ జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ దానికి తెలియదు. సో ఇట్ షోస్ లైక్ it ts file, it hits the js and return the value from the console.log. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో మనకి ఏదైనా సరే ఫైనల్లీ ఇట్స్ ఎ ప్లెయిన్ జావా స్క్రిప్ట్. సో నీకు ఏమన్నా ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ నోడ్. అశోక్ ఒకసారి టిఎస్ ఫైల్ చూపియో. టిఎస్ ఫైల్ పక్కన పెట్టి ఓకే లెట్ ఓకే ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, సో నేను ఇక్కడ కమాండ్స్ ఇక్కడ రాస్తాను. మీరు ఇక్కడ ఏమైనా వితౌట్ ఎక్స్టెన్షన్, విత్ టిఎస్, విత్ జేఎస్ ఏదైనా చేసేయచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ చేంజింగ్ ద వాల్యూ ఆనంద్ వై అన్నాను. ఓకే, ఐ జస్ట్ చేంజ్ ద వాల్యూ, సేవ్ చేశాను. నోడ్ ఫస్ట్ డాట్ టిఎస్ అన్నాను. నోడ్ ఫస్ట్ డాట్ జేఎస్ అన్నాను. ఏమైంది, ఆనంద్ మాత్రమే వచ్చింది. ఎందుకని, కంపైలేషన్ చేయలేదన్నమాట మనం. మనకేంటంటే ప్రాసెస్ ఫస్ట్ కంపైల్ చేసి, ఎందుకు అని అంటే ఇక్కడ నేను చేంజ్ చేసింది ఎక్కడ టిఎస్ ఫైల్లో, జేఎస్ ఫైలే అంటే నేను ఇక్కడ కావాలని చూపిస్తున్నాను అనమాట. అంటే ఫైనల్ రిటర్న్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది అని చూపించడానికి అనమాట. సో కంపైలేషన్ అవ్వకపోతే ఎగ్జిక్యూషన్ అవ్వదు అనమాట, అంటే అప్డేట్స్ రావు. సో యూ హ్యావ్ టు కంపైల్ ఇట్ ఫస్ట్, దెన్ ఎగ్జిక్యూట్ ద ఫైల్. సో మనం ఫైల్ అన్నాక చాలాసార్లు సేవ్ చేస్తాం కదా, సో చాలాసార్లు ఇలా చేస్తాం కాబట్టి డెవలప్మెంట్లో ఏంటంటే మనకున్న ప్రాబ్లం ప్రతిసారి కంపైల్ చేయటం ఇలా కాకుండా దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్. అదేంటంటే
ఐ మీన్ వీ డోంట్ నీడ్ టు కంపైల్ ఎవ్రీ టైం. మనం జస్ట్ సేవ్ చేస్తే సరిపోయింది. దానికి ఏంటంటే వాచ్ అనే ఒక కమాండ్ ఉంది. సో నా ఫైల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ దెన్ వాచ్. సో ఇప్పుడు వాచ్ మోడ్లోకి వచ్చేసింది. నేను ఇక్కడ యుఎస్ఏ అంటాను. ఐఎమ్ జస్ట్ సారీ, నేను ఇక్కడ జేఎస్లో మార్చాను. సో ఆనంద్ ఫ్రమ్ యుఎస్ఏ సేవ్ చేశాను. ఆటోమేటిక్గా జేఎస్లో మనకి ఇది చూపిస్తుంది. నేను మళ్ళీ టీఎస్లోకి వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే అంటే నేను కంపైల్ చేయాల్సిన పని లేదు. నేను ఎగ్జిక్యూషన్ చూడాలి అని అంటే మేబీ ఐ కెన్ గో టు అనదర్ కేస్. సార్ చెప్పు. ఇప్పుడు మనం టీఎస్ ఫైల్లో టీఎస్ ఫైల్లో మనం చేస్తే అది జేఎస్ ఫైల్లో అప్డేట్ అవుతుంది. అవును, ఓకే ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. ఓకే నేను ఇంకా రన్ చేస్తున్నాను. ఇక్కడ అప్డేట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. క్లియర్ అయింది ఈ పార్ట్. మనం డెవలప్మెంట్లో ఎప్పుడైతే ఉంటామో వాచ్ మోడ్లోకి వెళ్తే అక్కడ ఎక్స్పర్ట్ ఏదో మా ఎర్రర్ చూపిస్తుంది సార్. ఇలాంటి అది ఏం లేదు, సింపులే. నెక్స్ట్ టాపిక్లో ఓకే ఇస్తే సరిపోద్ది. స్ట్రింగా అంటే ఏ టైప్ అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే మనం అశోక్ సౌండ్ వినిపిట్లా. నేను మాట్లాడలేదు, అంటే ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే డబుల్ కోట్స్ లో పెట్టి డబల్ కోట్స్ అని కాదు. ఇదేంటంటే ఇది బ్లాక్ అంటే ఇది ఫైల్ లాగా తీసుకోదన్నమాట టైప్ స్క్రిప్ట్. ఓకే ఓకే అంటే మనం జనరల్గా మనం ఏదన్నా ఫైల్ సిఎస్ లేకపోతే ఏదైనా రాసినప్పుడు ప్రతి ఫైల్ లాగా తీసుకుంటది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఒక బ్లాక్ లాగా తీసుకుంటుంది. అందుకని అది అంటే ఈ స్క్రిప్ట్ లాగా తీసుకోకుండా మాడ్యూల్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ఎర్రర్ పోవడానికి ఎక్స్పోర్ట్ లా యూజ్ చేస్తాం. ఓకే అంటే మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయట్లేదు కదా మనం. బై డిఫాల్ట్ గా ఎక్స్పోర్ట్ ఉంటుంది ఎక్కడైనా. మనం ఏంటంటే ఇనీషియల్ గా మనమే రాస్తున్నాం కదా అది. సో ఇప్పుడు మనం 3 థింగ్స్ చూసాము. ఒకటి కంపైలేషన్, 2 ఎగ్జిక్యూషన్, 3rd వన్ వాచ్ మోడ్.
సో ఈ 3 మనం కంప్లీట్ అయింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నాగుల మీద? నరసింహ ఫైల్ క్రియేట్ చేసాము, దాన్ని కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఎక్కువగా చేస్తాం కాబట్టి వాచ్ మోడ్ పెట్టాము. వాచ్ యూజ్ చేస్తాం మనం. వాచ్ మోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాలే నాకు. ఓకే, వాచ్ ఏంటంటే ఇందాక ఏం చెప్పానంటే నేను ఇప్పుడు ఇక్కడ అశోక్ అన్నాను కదా, అశోక్ ఏకులా అన్నాను. ఓకే, సేవ్ చేశాను, కంట్రోల్ ఎస్ కొట్టాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా డైరెక్ట్ గా. నోడ్ ఫస్ట్ అంటున్నాను, అప్పుడేముంది అశోక్ ఏకులా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ వాచ్ మోడ్ లో పెట్టేసా ఆల్రెడీ. ఇక్కడ వాచ్ మోడ్ ఉందన్నమాట. ఈ వాచ్ మోడ్ స్టాప్ చేయడానికి కంట్రోల్ సి అంటాం. రాస్తున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ మారుస్తాను. కంట్రోల్ సేవ్ చేశాను. ఓకే, నోడ్ ఫస్ట్ అన్నాను. ఏమైంది, ఫ్రమ్ ఇండియా రాలేదు. ఎందుకు రాలేదంటే కంపైల్ చేయలేదు నేను ఇంకా. ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ కంపైల్ చేసి ఓకే తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. మొత్తం వచ్చింది. క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. సేవ్ చేసి కంపైల్ చేసిన తర్వాతే నీకు అప్డేట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ లో వస్తాయి. ఓకే, అర్థం సార్. బట్ నాకు ఇప్పుడు మనం నీకు తెలిసిందే, మనం కోడ్ రాసేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటది. ఒక లైన్ రాసి అగైన్ ఐ హ్యావ్ టు సేవ్, దెన్ మళ్ళీ కంపైల్ చేసి దెన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఇంకా ఇట్స్ లెంతీ ప్రాసెస్ కదా. దానికి ఏంటంటే మనకి వాచ్ మోడ్ అని ఉంది. అదేంటంటే టిఎస్సి మన ఫైల్ నేమ్ -వాచ్ అంతే. ఓకే, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా నీకు అంటే సేవ్ చేయాలి, అంటే చేంజ్ చేసి ఇదిగో ఇక్కడ చూడు, స్టార్టింగ్ కంపైలేషన్ ఇన్ వాచ్ మోడ్. ఆటోమేటిక్ గా కంపైలేషన్ అవుతా ఉంటది ఇక్కడ. ఓకే, వాచింగ్ ఫర్ ఫైల్ చేంజెస్, ఇట్ ఈస్ వాచింగ్ ఫర్ చేంజెస్. ఇండియా షేర్ పాయింట్ డెవలపర్ నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్. ఇక్కడ నేను ఇంకో టెర్మినల్ తీసుకుంటున్నాను, ఇది ఇలాగే ఉంచుతా. ఐఎమ్ జస్ట్ టేకింగ్ న్యూ టెర్మినల్. టెర్మినల్లో ఇప్పుడు రన్ చేస్తా నోడ్ ఫస్ట్. ఇంకా నేను ఇక్కడ చేసుకుంటా ఉంటా, అది అలాగే ఉంటది. అంటే వాచ్ మోడ్ అలాగే ఉంటది ఇక్కడ. ఓకే, నేను రెండోసారి ఇప్పుడు ఇక్కడ నేను డెవలపర్ షేర్ పాయింట్ డెవలపర్ అండ్ అవర్ టూల్స్ ఎక్స్పర్ట్ అనుకో, సేవ్ చేశా. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆటోమేటిక్గా అయింది. నేనేంటి స్కిప్ ఏం చేశాను, కంపైలేషన్ అంతే. కంపైలేషన్ స్కిప్ చేయడానికి ఒకసారి కనుక మనం వాచ్ మోడ్లోకి వెళ్తే, వాచ్ మోడ్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అర్థమైంది సార్. నరసింహ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటి లేడా ఏంటి? ఉన్నా సార్. ఓకే, అన్మ్యూట్ లో పెట్టాను నేను. హలో నరసింహ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, ఫైన్, విల్ కంటిన్యూ.
సెకండ్ వన్ వచ్చేసి ఓకే, సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ టైప్స్ అన్నమాట. మనకి జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాం, వేర్ అని ఇచ్చేస్తాం, ఇట్ ఈస్ ఫర్ ఆల్, అంతే కదా. బులియన్ యూజ్ చేసుకోవచ్చు, నెంబర్ యూజ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్, వాట్ ఎవర్ యూ వాంట్, నల్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. వేర్ x ఈక్వల్ టు అంట, x1 ఈక్వల్ టు ట్రూ అంట. ఆటోమేటిక్గా నేను తీసేసుకుంటాను, ఎందుకంటే వేరియబుల్ ఇట్ అలౌస్ ఎనీథింగ్ బై డిఫాల్ట్. టైప్ స్క్రిప్ట్లో లెట్ అనేది కీవర్డ్ ఉంది కదా, ఆ కీవర్డ్ ఏంటంటే మనం దీనికి కూడా ఎనీ అని ఒకటి ఉంది. లెట్ మ్యారిటల్ స్టేటస్ ఈజ్ మై వేరియబుల్ కీవర్డ్. దానికి నేనేమి ఇస్తానంటే బులియన్ అని ఇస్తాను. బులియన్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్సే ఉంటుంది. రేపొద్దున నేను ఇక్కడ ట్రూ బదులు అశోక్ ఇచ్చాను అనుకో, లేకపోతే నాగుల్ మీరా ఇస్తాను, ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది. కెనాట్ ఫైండ్ నేమ్ నాగుల్ మీరా, ఎందుకంటే వి ఆల్రెడీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ బులియన్. ఇలాంటి సినారియోస్ ఎప్పుడు వస్తాయి అని అంటే ఎందుకు మనం ఇలా వాడతాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా మీ కంపెనీలోనే ఒక సర్వే కండక్ట్ చేస్తున్నావు, ఎండ్ యూజర్ ఫామ్ అది, అందులో ఏం చెప్తావు అంటే మ్యారిటల్ స్టేటస్ అని ఇస్తావు. అక్కడ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఇచ్చావు అనుకో, వాళ్ళు ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ లేకపోతే ఎస్ ఆర్ నో ఇచ్చారంటే ఓకే. అలా కాకుండా సంథింగ్ లైక్ ఐఎమ్ మ్యారీడ్ అన్నాడు అనుకో, సో ఆ డేటా అనేది ఇక్కడ అలౌ చేయదు అనమాట. అండ్ ఎండ్ యూజర్ ప్రాస్పెక్టివ్లో అంటే ఫామ్ నుంచి ఇప్పుడు మనకి ఒక్కోసారి ఏపీఎస్ వాడుతూ ఉంటాం, వేరే సర్వీస్ నుంచి డేటా వస్తుంది. ఓకే, ఇప్పుడు వెదర్ రిపోర్ట్ అనుకో, మనం చేయాల్సిన పని లేదు, ఏదో యాప్ ఉంటుంది, అక్కడికి ఏపీఐ రిక్వెస్ట్ చేస్తాం, వాడు రెస్పాన్స్ ఇస్తాడు. అప్పుడు మనకి కరెక్ట్గా తెలిస్తే అది బులియన్ అని ఇస్తాం. కరెక్ట్గా నాకు మేబీ నాకు ఇప్పుడు నేమ్ అని తెలుసు, అది ఏముంటుంది మహా అంటే నేమ్ అని అంటే స్ట్రింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇస్తే ఓకే, నేను ఇక్కడికి వచ్చేసి నెంబర్ ఇచ్చాను, ఏమైంది, ఎర్రర్, స్ట్రింగ్ నెంబర్ తీసుకోదు కదా అది. సో ఇక్కడ అందుకనే ఏం చేశాడంటే టైప్ స్క్రిప్ట్లో కంప్లీట్గా స్ట్రిక్ట్ చేసేసాడు అనమాట. నీకు ఇఫ్ యు ఆర్ 100% షూర్ దట్ ద టైప్ ఆఫ్ వేరియబుల్, అంటే నీకు ఇప్పుడు నేమ్ అనుకో, వాళ్ళు చెప్పేస్తారు నీకు ఇది స్ట్రింగ్ అని, బులియన్ అని చెప్పేస్తారు, నెంబరు, ఇట్లా ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకు ఉండేది ఈ మూడే, అంటే బులియన్, నెంబరు, స్ట్రింగ్. అంటే యారేస్ కూడా ఉంటాయి, ఎనీ ఇందాక చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి సినారియో వస్తుంది, బాస్ నాకు బులియన్ అయినా అయ్యి ఉండొచ్చు, ఆర్ స్ట్రింగ్ అయినా అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఒక పని చేద్దాం, నాకు రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్తే నెంబర్స్ స్ట్రింగ్ ఉంటుంది. రష్యా నేమ్ అన్నాను అనుకో, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నేమ్స్లో స్ట్రింగ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఓకే, సో అంటే స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ యూ కెన్ గివ్ ద పైప్ లైన్ అండ్ గివ్
అంటే ఇక్కడ ఏంటి, ఎయిదర్ యూ కెన్ గివ్ స్ట్రింగ్ ఆర్ నెంబర్. అప్పుడు నువ్వు ఇలా వచ్చి రష్యన్ నేమ్ ఈక్వల్ టు 1 2 3 ఇవ్వచ్చు, ఎర్రర్ రాలేదు. ఆర్ యూ కెన్ గివ్ సేమ్ నేమ్ అయితే ఎర్రర్ వచ్చింది. కూడా ఇవ్వచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్. ఈ పార్ట్ క్లియరా? ఇదేంటంటే మల్టీ టైప్ అనమాట. క్లియర్ సార్. ఎట్ టైం రెండు యూజ్ అంటే చేయొచ్చు. నీకు స్ట్రింగ్ కొన్నిసార్లు నీకు కంట్రోల్ ఉండదు డేటా మీద, అంతే కదా. వాళ్ళు నెంబర్ ఇస్తారు, స్ట్రింగ్ ఇస్తారు ఒక్కోసారి. ఇంకో టైప్ ఉంది, బోత్ యాక్సెప్ట్ చేసింది. రెండు. అంటే ఒక్కొక్కళ్ళు ఏమిస్తారు, లెట్ డిస్క్రిప్షన్ అనుకో, ఇంకా వాడు ఏం రాస్తాడో మనకే తెలియదు కదా. ఎనీ అప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ఎనీ. అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అప్పుడేంటి వాడి ఇష్టం. ఇంకా డిస్క్రిప్షన్ అన్నాం అనుకో, ఇంకెలాగో ఇంకంతా ఇందులోకి వెళ్ళిపోయింది సంథింగ్ అని. ఇంకా నువ్వు ఏమైనా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు, ట్రూ ఇవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ చేయండి, ఎనీథింగ్, నెంబర్. I'll just give the console. కన్సోల్ లాగా డిస్క్రిప్షన్ రన్ చేస్తాను. ఫస్ట్ 456 వచ్చింది ఇక్కడ. డిస్క్రిప్షన్ ఫస్ట్ 456, దెన్ ఇది వచ్చింది. క్లియరా ఈ 3 టైప్స్? క్లియర్ సార్. క్లియర్ సార్. మీరు ఎక్కడైనా ఆపొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో లెట్ యూజ్ చేసాము, అందులో యూ కెన్ గివ్ బూలియన్, యూ కెన్ గివ్ నెంబర్ అండ్ ఆల్సో స్ట్రింగ్. ఇంకొక టైప్ ఉంది, అదేంటంటే టెంప్లెట్ స్ట్రింగ్. టెంప్లెట్ స్ట్రింగ్ అంటే సింపుల్ అనమాట. మనం ఫస్ట్ వెబ్ పార్ట్ ఎవరన్నా ఇందులో క్రియేట్ చేసి ఉంటే, అందులో నీకు ఎస్కేప్ కింద ఒక సింబల్ ఉంటుంది, ఎపెక్ ఏదో ఉంటుంది, దాన్ని మర్చిపోయాను నేను. ఈ సింబల్ రాస్తాను. ఐ విల్ టేక్ COVID-19. I'll make it as a string. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు మనం డైనమిక్గా రాయాల్సి వస్తుంది డేటా కదా. సో ఇలా అంటాము, హలో డియర్ కస్టమర్ కామా, నాకు ఇక్కడ డైనమిక్గా ఎక్స్ తీసుకోవాలన్నమాట. అయితే రిసోర్స్ అని ఇస్తాను. ఓకే, నేను ఇక్కడ ఎంబెడ్ చేయొచ్చు. డాలర్ ఇఫ్ ఐ వాంట్ టు ఎంబెడ్ డాలర్ పెరాంథసిస్లో రిసోర్స్ అంటాను. మళ్ళీ నేను ఇక్కడ I can give anything. Enter coronavirus renamed as COVID-19. ఇక్కడ ఏం చేశాను, నేను స్ట్రింగ్ ఇస్తున్నాను, ఇన్ ద సేమ్ వే డైనమిక్ వాల్యూస్ కూడా ఇస్తున్నాను. మళ్ళీ ఒక ఎంటర్ కొట్టాను నేను, ఇది ఎండ్ చేశాను. ఇప్పుడు చూడు, ద అవుట్పుట్ ఈస్ COVID-19 కదా. సేవ్ చేశాను, ఐఎమ్ రన్నింగ్ నౌ.
సి డియర్ కస్టమర్ అశోక్ ఏకుల డెవలపర్ ఇది డైనమిక్ గా వచ్చేసింది. అవును సార్. మళ్ళీ ఇది నెక్స్ట్ లైన్ లో వచ్చింది చూడు. ఇది ఏమైతే నెక్స్ట్ లైన్ లో రాశాను కరోనా వైరస్ ఇస్ రీనేమ్డ్ యాజ్ కోవిడ్-19. ఫస్ట్ లైన్ లో ఇది ఇచ్చాను కాబట్టి అలాగే వచ్చింది. నెక్స్ట్ లైన్ లో నేను ఎంటర్ చేశాను కాబట్టి ఇదే వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ టెంప్లెట్. అంటే మనం ఎలా కావాలంటే అలా రాస్తున్నాం. టెంప్లెట్ అంతే, అదే కదా, డైనమిక్ గా రాసుకుంటాం. అదే నువ్వు జావా స్క్రిప్ట్ లో రాయాలంటే ప్లస్ ఒక్కోసారి నెంబర్ ఉంటే అది తీసుకోదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అపెండ్ చేసుకోవాలి jQuery అయితే, 1 by 1 చేసుకొని ఫైనల్ గా డైనమిక్ గా చేసేటప్పుడు ప్లస్, సింగిల్ కోట్, డబుల్ కోట్స్ చాలా చేయాలి. ఇక్కడ ఏంటి, వెరీ సింపుల్. డైనమిక్ గా రాయాలంటే ఈ సింబల్ మధ్యలో డాలర్ పెరాన్సిస్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ లో నీ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాం. ఈ 4 క్లియరా? క్లియర్. వేరియబుల్ టైప్స్ మనం నెంబర్స్, స్ట్రింగ్, బూలియన్ చూసాం. దెన్ టెంప్లెట్ స్ట్రింగ్ చూసాం. నేను ఇక్కడ ఓకే సరదాగా రాస్తాను ఇట్లా ఈ సింబల్ మధ్యలో హాయ్ అన్న. ఓకేనా? మనం స్లోగానే వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్కడైనా ఆపొచ్చు. ఓకే, ఈ కేసు ఈ నెక్స్ట్ ఏంటంటే నల్స్. అంటే మనకి నల్ మ్యాక్సిమం రాదు, బట్ మీకు we don't use generally null and undefined, but తెలియాలి కదా. లెట్ n అంటే n అంటే వేరియబుల్ టైప్, అది n1. నల్ కూడా అసైన్ చేసుకోవచ్చు మనం. అంటే టైప్ నేను ముందుగానే మెన్షన్ చేస్తున్నాను, బాస్ దిస్ వేరియబుల్ ఈజ్ ఓన్లీ ఫర్ నల్ అని. నేను n1లో గనక తర్వాత అశోక్ అన్నానంటే అది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే నేను మెన్షన్ చేశాను నల్ అని. బట్ లేటర్ ఇఫ్ ఐ మేక్ ఇట్ యాజ్ నల్ దెన్ సాల్వ్ ఉంది. అన్డిఫైన్డ్, మీరు అన్డిఫైన్డ్ నల్ జనరల్గా చూస్తూ ఉంటాం. ముందుగానే అన్డిఫైన్డ్ అని ఇస్తాను. నెంబర్ ఇచ్చాను అనుకో ఎర్రర్ చూపిస్తుంది. సారీ, ఇక్కడ కనుక ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ అన్డిఫైన్డ్. సో వీటిని ఏంటంటే జనరల్గా ఇవి వాడరు కదా మనకి. సో వీటిని మనం టైప్ స్క్రిప్ట్ వాళ్ళు ఏం చేశారంటే దే మేడ్ ఇట్ యాజ్ సబ్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ బూలియన్. అంటే డైరెక్ట్గా వేరియబుల్ టైప్ ఇది ఇవ్వలేదు, ఇట్స్ ఏ సబ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్ బులియన్. మనం దేని కింద అంటే వాటి కింద థియరిటికల్గా చెప్పుకునేటప్పుడు వాటి కింద పెట్టేస్తాం. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ యారేస్. మనం కొంచెం వాడితే యారేస్ అను టెంప్లెట్ స్ట్రింగ్స్ ఎక్కువ వాడతాం, ఎందుకంటే డైనమిక్ షేర్ పాయింట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. ఈ రెండింటి మీద ఎగ్జామ్స్ ఎక్కువ చెప్పండి సార్. అయితే అంటే మనకి ఎలాగో షేర్ పాయింట్లో అందులో వచ్చేస్తాయి. ఓకే, సో యారేస్ మనం జనరల్గా ఏదన్నా డేటా మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు పెట్టుకుంటాము. ఇది మన వేరియబుల్ టైప్ అనుకో, లిస్ట్ 1 అనుకో.
సో మేబీ ఇక్కడ నీకు నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం నెంబర్స్ అని. ఇప్పుడు ఇంతవరకు నెంబర్ అనుకో మనం ఇలా ఇచ్చేస్తాం. బట్ యారేస్ అంటే మనం ఏం చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ కదా. సో ఇక్కడ నీకు ఏమేం కావాలో అవి ఇచ్చేస్తాం. 1 2 నేను ఇక్కడ కనుక ఇలా ఇచ్చానంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నెంబర్గా నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. లిస్ట్ ఇట్ అలౌస్ ఓన్లీ నెంబర్స్. ఇదే దాన్ని మనం అంటే మన ఫ్రేమ్వర్క్లో మ్యాక్సిమం అంటే బై డిఫాల్ట్గా సింటాక్స్ నేను లిస్ట్ 2 అని ఇస్తున్నాను. విత్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్లో నెంబర్ ఇస్తాం. సేమ్ ఏదైనా ఒకటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ నెంబర్లో ఏంటంటే నెంబర్ తీసుకుంటుంది, ఫ్లోట్ కూడా తీసుకుంటుంది. ఇందాక మర్చిపోయాను, ఇట్ టేక్స్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్స్. సో 2399 ఫ్లోట్ వాల్యూ కదా. 23.5 అనేది ఫ్లోట్ వాల్యూ, 99.67 అంటే అది ఫ్లోట్ వాల్యూ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు. ఇది ఇప్పుడు అర్థం కాలేదు సార్, ఇక్కడ 2 విధాలు డిక్లేర్ చేశారు ఏంటి సార్? ఏం లేదు, ఈ రెండు ఒకటే నాగుల పేరు కాన్సెప్ట్ ఒకటే. అంటే నీకు జస్ట్ తెలియటం, కొంతమంది ఇలా రాస్తారు యారేస్. డిఫాల్ట్ షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ నువ్వు ఎప్పుడైతే వెబ్ పార్ట్ క్రియేట్ చేస్తావో డిఫాల్ట్ గా షేర్ పాయింట్ వాడు ఇచ్చే టెంప్లెట్ వస్తాయి కదా, అవునవును, వాటిలోనేమో ఈ ఫార్మాట్ ఉంటుంది. సింటాక్స్ చూపిస్తున్నాను నీకు. నీకు అవుట్పుట్ ఈ రెండు ఒకటే మళ్ళీ, డిఫరెన్స్ ఏం లేదు. బట్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకో, రెండోది వస్తే అది యారేగా అంటే కొంచెం 2 వేస్ అంతే. అంటే మనకి భరత్ అది వాయిస్ బ్రేక్ అయింది. మన స్ట్రింగ్ లో కూడా ఎర్రర్స్ ఉంటాయి కదా. స్ట్రింగ్ లో కూడా ఉంటాయి. స్ట్రింగ్ లో రాస్తాను, మేబీ పర్సన్ అన్నాం అనుకో, ఓకే స్ట్రింగ్ అంటాం. ఇంకా సేమే కాతే స్ట్రింగ్ ఇస్తాం. నీకు సింగిల్ కోట్స్ లో ఇస్తాం. ఇంకోటి ఉంది, కొన్నిసార్లు మనకేంటి ఒక యారేలో ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ కంట్రీ కామా నెంబర్. ఇప్పుడు మనం ఏదన్నా గేమ్ ఆడుతున్నాం అనుకో, ఏదన్నా క్రికెట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా స్కోర్ ఇది 340. అంటే యారేలోనే నేనేం చెప్తున్నా అంటే స్పెసిఫిక్ గా బాస్ ఐఎమ్ గివింగ్ స్ట్రింగ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్. అంటే స్పెసిఫై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కనుక నేను 3ోది ఇచ్చానంటే ఎర్రర్ వస్తుంది.
అంటే ప్రీ డిఫైన్డ్గా ఉంటే మాత్రం ప్రీ డిఫైన్డ్గా కరెక్ట్గా అలాగే ఇవ్వాలి. నేను తీసేస్తాను చూడు, ఫిక్స్డ్ అన్నమాట, అంటే సిచ్యువేషన్స్ అన్నమాట. మేబీ ఇక్కడ నేను వెళ్ళిపోయి బుల్ అంటాము, త్రీ మెన్షన్ చేశాను, 3 ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసాను అనుకో, అంటే నేను 3 మెన్షన్ చేసి 2 ఇచ్చాను అనుకో, ఎర్రర్ వస్తుంది. అందుకని టైప్ స్క్రిప్ట్ ఏంటంటే స్ట్రిక్ట్ గా వర్క్ చేసిద్ది అనమాట వేరియబుల్స్ టైప్ స్క్రిప్ట్. ఎండ్ యూజర్ కనుక ఏదైనా రాంగ్ చేస్తే అక్కడే ఆపేసి ప్రొడక్షన్ ఇష్యూస్ అనేవి చాలా తగ్గిపోతాయి టైప్ స్క్రిప్ట్ లో. మనం ఒక్కోసారి చాలా అంటే ఎంతో వర్క్ చేసి అంటే ఇది ఏదో ఇష్యూ వచ్చింది, ఫైనల్ గా చూస్తే అది డేటా ఇష్యూ అయ్యి ఉంటుంది. 3-4 days కొరకు వర్క్ చేసిన తర్వాత చూసిన రోజులు ఉన్నాయండి. సో ముందుగానే వీడేంటంటే ఫిక్స్ చేసేస్తుంది. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, స్టాటిక్ గా అంటే అడ్వాంటేజ్ చెప్తున్నా, మేబీ స్టాటిక్ టైప్ చెకింగ్ చేస్తుంది. రెండోది నువ్వు టైప్ చేసేటప్పుడే ఇంటెలిజెన్స్ సజెషన్స్ రిలేటెడ్ టు వేరియబుల్ టైప్ అక్కడే ఇచ్చేస్తుంది మనకి. మనం రాంగ్ చేస్తే అక్కడే చెప్పేస్తుంది. సో దీస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకేనా, అర్థమవుతుందా? ఎక్కడన్నా ఆగిపోయారు? నాగుల మీరా? సార్ అర్థమైంది సార్. క్లారిటీగానే ఉన్నారా? క్లారిటీగా ఉన్నాను సార్. ఓకే, అంటే జావా స్క్రిప్ట్ కి కొంచెం ఎన్హాన్స్ చేశాడు అంతే. హలో నరసింహ సార్, ఇక్కడ యారై ఉంది కదా, నెంబర్ ఇచ్చారు కదా మీరు, ఇక్కడ స్ట్రింగ్ ఏం రాయొచ్చు మనం? ఎక్కడ ఏది? ఇక్కడ 4 ఇచ్చాను నేను, లిస్ట్ 1, లిస్ట్ 2, పర్సన్, కంట్రీ. లిస్ట్ 2 లో మనం ఇక్కడ యారై నెంబర్ అని ఇచ్చాం కదా, ఈ నెంబర్ అక్కడ ఇవ్వలేము కదా నెంబర్ అని 100% చెప్పేశాం కదా. ఆ, ఇప్పుడు నేను వచ్చేసి ఓపీకే అన్నాను, అది ఎర్రర్ చూపిస్తుంది. అదే ఓన్లీ నెంబరే తీసుకుంటాం. ప్రీ డిఫైన్డ్ గా చెప్పేశాను. ఓకే ఓకే. మనం డిక్లేర్ చేసాం నెంబర్ అని ఆల్రెడీ, అందుకని నెంబర్ తీసుకుంటుంది. అవును, ఓకే. అలా ఇవ్వాలి అని అంటే మళ్ళీ కొంచెం మార్చుకోవాలి. ఓకే. అది ముందే తెలుసు కాబట్టి, అంటే మన డెవలపర్స్ మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తారు, కొంచెం థింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇలా చేస్తే ప్రొడక్షన్ ఇష్యూస్ రావు నీకు. ఓకే. ఓకే, క్లియర్ గానే ఉన్నా. కంటిన్యూ చేద్దామా? చేద్దాం సార్. అయితే 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయింది కదా. 1.5 hour అయింది. 1 hour అయిపోయింది కదా సార్, రేపు స్టార్ట్ చేద్దాం. లేకపోతే ఈ బేసిక్స్ కదా, ఈ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తే రేపు ఫంక్షన్స్, ఇంటర్ఫేసెస్ అవి చెప్తాను. ఓకే. సరే. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే నరసింహ సార్ వీటిని ప్రాక్టీస్ చేయి. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసి
npm ద్వారా టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చెయ్యి. చిన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేసి కంపైల్, ఎగ్జిక్యూషన్, వాచ్, స్టాప్ చేయడం ఇలాంటివి చూడు. తర్వాత వేరియబుల్ టైప్స్ నేను ఏమైతే చెప్పాను అవి చూస్తే ఒక క్లారిటీ వస్తే రేపు 1 hour పట్టింది మళ్ళీ. సరే, విజువల్ స్టూడియో నా దాంట్లో లేదు, ఒకసారి ఇన్స్టాల్ చేస్తా. విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్, ఓకే. సరే, ఓకే, మరి రేపు కలుద్దాం. సరే సార్. ఓకే సార్. ఇప్పుడు ఏమన్నా టైం గురించి చెప్తే చెప్పండి. టైం రేపు 6 to 7 ఈవినింగ్ 6 to 7. అవును సార్. ఓకే, అక్కడ ప్రాబ్లం ఏంటంటే 7కి షార్ప్కి వెళ్ళిపోతాను నేను. ఓకే. అంటే 5:30 అలా అయిన ప్రాబ్లం. 5:30 గానే ఓకే సార్ నాకు. 5:30కి నాకు ఓకే. అంటే ప్రాబ్లం ఏంటంటే 7కి వేరే క్లాస్కి వెళ్ళాలి, ఇంకా అది షూర్గా వెళ్ళాలి, మరి ఫిక్స్డ్గా అయిపోద్ది. మేబీ 5:30 అనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే టాపిక్ అయినా అవ్వకపోయినా ఓ పావు గంట మనకి లేజర్ పీరియడ్ ఉంటుంది. 5:30 ఓకేనా మరి? ఓకే సార్. నరసింహ? ఓకే ఓకే సార్. సరే సరే, మరి రేపు కలుద్దాం. మీరిద్దరు డ్రాప్ అవుతాయి, నేను భరత్ ఒక 2 minutes మాట్లాడుతాను. ఓకే ఓకే. అది రికార్డింగ్ తీసేసి ఎట్లా తీసే స్టాప్ కదా.